హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కౌశలం స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందనమాట. ఇది వచ్చేసరికి మనకి డిసెంబర్ 2 నుంచి అయితే స్టార్ట్ అయినాయండి ఈ కౌశలం స్కిల్ టెస్ట్ అయితే. ఈ కౌశలం స్కిల్ టెస్ట్లో ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి, ఏమేమి టాపిక్స్ మీద వచ్చినాయి, ఆల్రెడీ నేను టాపిక్ వైజ్ అయితే వీడియో అయితే చేశాను. అది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, చూడండి. ప్రతి టాపిక్ పై క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్నది. సో ఇది వచ్చేసరికి మన స్కిల్ టెస్ట్లో ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి, ఏమేమి టాపిక్స్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. సో ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు. ఆ 10 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం, వాటి యొక్క ఆన్సర్ ఎలా చేయాలో కూడా చూద్దామండి. సో మర్చిపోవద్దు, ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా లేట్ చేయకుండా కౌశలం స్కిల్ టెస్ట్లో వచ్చిన ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఏంటి, ఏ టాపిక్ పై మనకి 10 క్వశ్చన్స్ వచ్చినాయో చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసరికి 15% ఆఫ్ 560 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అంటే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో రీజనింగ్, ఆప్టిట్యూడ్, టెక్నికల్, సైకోమెట్రిక్ అని ఒక వీడియో చేశాను కదా, అందులో నేను పర్సంటేజ్కి సంబంధించిన టాపిక్ పై చెప్పాను. సో మనకి పర్సంటేజ్ అడిగాడు. సో ఇలా పర్సంటేజ్ అడిగినప్పుడు బై 100 ఇంటూ 560. సో మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 10 ఇందులో 3 టైమ్స్, ఇది 2 టైమ్స్, మళ్ళీ 2 మళ్ళీ 56లో క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు కదా. సో 2 56లో క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి 28 అనమాట. 8 ఇంటూ 3, లాస్ట్కి మనకి మిగిలింది 28 ఇంటూ 3. సో మనకి 3 8s 24. సో లాస్ట్ డిజిట్ మనకి 4. సో లాస్ట్ డిజిట్ 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. సో కరెక్ట్ ఆప్షన్ 84. సో నెక్స్ట్ ద నెక్స్ట్ నెంబర్ 6, 12, 24, 48. ఇక్కడ నెంబర్ సిరీస్ అయితే ఇచ్చాడు కదండి. సో నెంబర్ సిరీస్ ఇచ్చి మనకి 48 నెక్స్ట్ నెంబర్ ఏంటన్నది అడిగాడు. సో 48 నెక్స్ట్ నెంబర్ తెలుసుకోవడం కోసం ఇలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి డిఫరెన్స్ అన్నది చూసుకోవాలన్నమాట. 6కి 12కి డిఫరెన్స్ వచ్చేసరికి +6, నెక్స్ట్ 12కి +12, నెక్స్ట్ 24. చూడండి ఇక్కడ మనకి ఏమవుతుంది? 6 + 6 12, 12 + 12 24, 24 + 24 48. నెక్స్ట్ ఏమొస్తుంది? 48. సో 48 + 48 96. సో ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం డిఫరెన్స్ అన్నది చెక్ చేసుకోవాలన్నమాట. డిఫరెన్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే చూడండి, ఇలా స్లోగా ఇంక్రీజ్ అయిన దానికి మనకి ప్లస్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే +1 కానీ, +2 కానీ, +3 కానీ ఇలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ మనకి డిక్రీజ్ అయింది అనుకోండి, -1, -2 అలా డిఫరెన్స్ ఉంటుంది. లేదు బాగా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతూ వస్తుంది అనుకోండి, స్క్వేర్స్ కానీ, మల్టిప్లికేషన్స్ కానీ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అలా మనం ఈజీగా చెక్ చేసుకోవాలన్నమాట. సో 96 ఆన్సర్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2 అప్ టు సో ఆన్ అని ఇచ్చేసాడు. సో మనకి ఇక్కడ ఒక వాల్యూ అయితే దాని ఫైండ్ వాల్యూ అయితే డిఓజీ వాల్యూ అయితే కనుక్కోమంటున్నాడు. సో మనకి ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ఆల్ఫాబెట్ లెటర్స్కి ఈ కోడ్స్ అన్నది తెలిసి ఉండాలి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 ఇలా కోడ్స్ తెలిసి ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలండి. డి అంటే మనకి 4, అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4. నెక్స్ట్ 15, నెక్స్ట్ 7. సో ఇక్కడ చూడండి 4 + 15 + 7, 4 + 15 అంటే 19, 19 + 7 అంటే 26. ఆన్సర్ 26. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి సో మనకి ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లెటర్స్కి కోడ్స్ అయితే ఆటోమేటిక్గా వచ్చేసి ఉండాలి. అవును, జీ అంటే 7, డి అంటే 4, ఓ అంటే 15 ఇలా మనకి ఈజీగా తెలిసిపోయి ఉండాలి. సో అలా తెలియాలంటే ఏ నుంచి జెడ్ వరకు ఉన్న కోడ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి మొత్తం కూడా 26. సో ఆ 26 కూడా మనకి వెంటనే చూడగానే దాని యొక్క వాల్యూ ఏంటన్నది మనకు తెలిసిపోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ మ్యాన్ బైస్ ఫర్ 120, 120కి కొన్నాడు. నెక్స్ట్ సేల్స్ ఆఫ్ 150 రూపీస్కి అమ్మేశాడు. నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగే ముందు, అది క్యాలిక్యులేట్ చేసే ముందు మనకు అసలు ప్రాఫిట్ ఎంత వచ్చింది అన్నది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? ఎస్పీ మైనస్ సిపి. ప్రాఫిట్ వచ్చేసరికి మనకి 150 మైనస్, సో ఎంత కొన్నాడు? 120, అంటే మనకి ప్రాఫిట్ ఎంత? 30. సో ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా వచ్చేసరికి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఎంత మనకి? 120, సో ఇంటూ 100. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా వచ్చేసరికి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి.
సో ఒకవేళ లాస్ అడిగితే మాత్రం లాస్ బై కాస్ట్ పర్సెంటేజ్ ఇంటూ 100 అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ని అయితే క్యాలిక్యులేట్ చేసుకుని ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా వచ్చేసరికి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ అంటే మనకి 120 ఇంటూ 100. సో మనం సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 0 క్యాన్సిల్, 2 టేబుల్లో మనకి ఇది 5 టైమ్స్ 6 టైమ్స్ 6 మళ్ళీ 30 n టైమ్స్ 6 మళ్ళీ 30 5 టైమ్స్. సో 5 ఇంటూ 5 25% అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 48 డివైడెడ్ బై 6. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. 48 డివైడెడ్ బై 6 అంటే 6లో మనకి 8 6 ఎంత మనకి 48 కదా, 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లై చేసుకోవాలి. 8 ఇంటూ 4 32. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆడ్ 1 అవుట్. ఇక్కడ మనకి 4 వర్డ్స్ ఇచ్చేసాడు చూడండి, పెన్, పెన్సిల్, ఎరేజర్, పేపర్. సో పేపర్ కదా, సో పేపర్కి పెన్సిల్కి రిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ పెన్కి కూడా ఉంటుంది, బట్ పెన్నే ఆన్సర్ అనమాట. సో పేపర్ అని కూడా పెడతారు. సో పేపర్ కానీ పెన్ కానీ రెండిట్లో ఏది పెట్టినా ఓకే. క్వశ్చన్ చూడండి, ట్రైన్ 60 km/h, టైమ్ ఫర్ 180 km. ట్రైన్ వచ్చేసరికి పర్ అవర్ 60 km వెళ్తుంది అనమాట. సో అలా 180 km వెళ్ళినప్పుడు ఎన్ని అవర్స్ టైం పడుతుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో 60 minutes కదా, అవర్కి వచ్చేసరికి 0 క్యాన్సిల్, 6లో ఇది 3 టైమ్స్ 3 hours. సో అలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, రేషియో 4:6 అని ఇచ్చాడు. అసలు 4:6 దీని యొక్క వాల్యూ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి 2 టైమ్స్ అలాగే 3 టైమ్స్ 2:3 వచ్చింది కదా. ఈ 2:3 దేనికి వస్తుందో చెక్ చేసుకుందాం. 10:12 అంటే 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా, ఎన్ టైమ్స్ 5 6 5:6 వస్తుంది. అంటే ఇది కాదు, అంటే మనకి 2:3 రావాలి ఈ ఆప్షన్స్లో. నెక్స్ట్ 6:12 అంటే ఇది 6 టేబుల్లో మనకి 1 టైమ్ 12 2 టైమ్స్ కదా, ఇది కాదు. సో నెక్స్ట్ చెక్ చేసుకున్నాం. 22:33 అంటే ఇది 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, ఎన్ టైమ్స్ 11 2s are. నెక్స్ట్ 11 3s are 2:3 అంటే 2:3 మ్యాచ్ అయింది కదా. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 9th క్వశ్చన్ చూడండి, నార్త్ అని చెప్పేసి ఒక కోడ్ ఇచ్చాడు అనమాట. సో ఇది వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్లో సమ్ అండి. నార్త్కి ఒక కోడ్ ఎలా ఇచ్చాడు, సో దీని నుంచి ఇది ఎలా వచ్చింది అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను ఒక లాజిక్ చెప్తాను చూడండి. లేదంటే మనం ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ఆల్ఫాబెట్ నెంబర్స్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఎన్ వాల్యూ ఓ వాల్యూ వేసుకుని అలా అయినా చేయొచ్చు, అది ఎక్కువ ప్రాసెస్ అనమాట. ఇక్కడ చూడండి, ఎన్ అన్నది మనకి లాస్ట్కి వెళ్ళిపోయింది కదా, అలాగే హెచ్ అన్నది ఫ్రంట్కి వచ్చింది. సో అదే లాజిక్ యూజ్ చేద్దాం. ఫస్ట్ లెటర్ అన్నది మనకి లాస్ట్కి వచ్చింది అంటే చూద్దాం, ఈ అనేది మనకి లాస్ట్కి రావాలి, లాస్ట్ లెటర్కి వచ్చేయాలి. అంటే ఆప్షన్స్లో చూద్దాం. చూడండి, ఇది ఉంది, టీ ఉంది లాస్ట్ లెటర్, ఏ ఉంది లాస్ట్ లెటర్, ఏ ఉంది, బట్ మనకు వచ్చింది ఈ కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఇలా లాజిక్గా అర్థం చేసుకునైనా చేయొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా కోడ్స్ వేసుకుని దాని నుంచి అది ఎలా వచ్చిందో చెక్ చేసుకుని ఈస్ట్కి ఏ కోడ్ వస్తుందో యూజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఎన్ చూడండి లాస్ట్కి వచ్చింది. కోడింగ్ అండ్ డీకోడింగ్లో లాజిక్గా అర్థం చేసుకుని ఆన్సర్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్ అయితే మీరే ట్రై చేయండి. యాంగిల్ ఎట్ 245. ఇక్కడ ఒక టైం ఇచ్చాడు, అంటే చూడండి మనకి డయాగ్రామ్ వేసుకుంటే అర్థమవుతుంది. సో 12 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇక్కడ మనకి 245 అంటే మనకి 2. సో 2 అంటే మనకి 2కి 3కి మధ్యలో ఉంటుంది కదా, అలాగే 45 అంటే మనకి సో 9 దగ్గర ఉంటుంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 9 దగ్గర ఉంటుంది. సో ముళ్ళు అనేది ఎగ్జాక్ట్గా మనకి 9 దగ్గర ఉంటుంది. మనకి ఎన్ని డిగ్రీలు, సో ఇదైతే మీరు క్యాలిక్యులేట్ చేసి అయితే ఆన్సర్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో. జస్ట్ ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది కదా. ఆన్సర్ ఏంటన్నది మీకు కామెంట్ బాక్స్లో షేర్ చేస్తాను. జస్ట్ మీరు ట్రై చేయండి, ఎవరు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సైకోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అనమాట. అవి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇక్కడతో మనకి రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన 10 క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో కమ్యూనికేషన్స్ అలాగే సైకోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే
చేస్తాను. ఆ లోపల ఇవైతే ప్రాక్టీస్ అవ్వండి. మర్చిపోద్దండి, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్లనే ఈ ఇన్ఫర్మేషన్ అన్నది ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అనమాట. ఎవరెవరు స్కిల్ టెస్ట్ రాసొచ్చారో కూడా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ 10th క్వశ్చన్కి ఆన్సర్ కూడా ట్రై చేయండి. ఆన్సర్ అన్నది నేను కామెంట్ బాక్స్లో షేర్ చేస్తాను. ఇదనమాట. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వచ్చే 10 క్వశ్చన్స్ ఏంటో షేర్ చేస్తాను. ఆ లోపల ఛానల్ని ఫాలో అవుతుండండి. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.